దైవజనమా, 2025 సంవత్సరం ఏ సమస్యలు నిన్ను తరుముతూ వచ్చాయో, ఫిలిష్తీ లాంటి ఏ ఆపదలు నిన్ను తరుముతూ వచ్చాయో, ఆర్థిక సమస్యల్లో నల్లగొట్టబడ్డావేమో, అనారోగ్య సమస్యల్లో నల్లగొట్టబడ్డావేమో, భార్యాభర్తల మధ్యలో అసమాధానపు సమస్యలతో నల్లగొట్టబడ్డావేమో, ఆర్థికంగా చితికిపోయి, పంట నష్టపోయి, వ్యాపారంలో చితికిపోయి, ఏ కోణంలో చూసినా ఒక చితికిపోయిన వ్యక్తిగా శ్రమల మధ్యలో కొట్టమిట్టాడుతూ ఒకవేళ ఈ రాత్రి ప్రార్థనకు వచ్చావేమో, పెరాజీములో యెహోవా లేచినట్లుగా, గిబియోనులో యెహోవా రేగినట్లుగా ఈ రాత్రి నీ పక్షమై నీ దేవుడు రేగి నీ ప్రతి సమస్య చెత్త కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోయేటట్లు ఈ రాత్రి దేవుడు కార్యం చేయునుగాక. ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, ఏ కన్నీళ్లతో వచ్చావో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల మధ్యలో వచ్చావో నాకు తెలియదు, గుండెల్లో ఏ వేదన పెట్టుకొని చావాలో బ్రతకాలో అర్థం కాక నేను చస్తే పోయిద్ది, ఈ బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుంటే పోయిద్ది, జీవితాంతం కష్టపడిన ఈ అప్పుల వలయంలో నుంచి నేను బయటకు రాలేను, జీవితాంతం ఏడ్చిన ఈ భర్త మారడు, ఈ పిల్లలు మారరు, నా బ్రతుకు ఇంతే, చివరికి చితికిపోయి చస్తే బాగుండు మనోవేదనతో ఈ రాత్రి వచ్చావేమో, నిశ్చయముగా నా దేవుడు పెరాజీములో లేచినట్లుగా నీ పక్షాన దేవుడు లేచునుగాక, నీ పిల్లల పక్షాన దేవుడు లేచునుగాక, నీ కుటుంబ పక్షాన దేవుడు లేచునుగాక. లేచిన దేవుడు గిబియోనులో రేగాడట, అనండి ఆ మాట. గిబియోనులో దేవుడు రేగాడట. కాలాలు మారినా మారని దేవుడు గిబియోనులో రేగినట్లుగానే నీ కుటుంబ పక్షాన, నీ పిల్లల పక్షాన, నీ కుమార్తెల పక్షాన, నీ ఆర్థిక విషయంలో నా దేవుడి రాత్రి రేగునుగాక. 2026 అపూర్వమైన కార్యం జరిగిన సంవత్సరంగా బహుమానంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో నా దేవుడు జరిగించునుగాక.